హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీడి క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు ఎంతో టేస్ట్ అయిన మామిడికాయతో పులిహోర చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 4 కప్స్ వరకు అన్నంని తీసుకోండి. అన్నము పొడి పొడిగా ఉండాలి. వీటిని తీసుకొని పక్కన పెట్టుకోండి. అలానే ఒక మామిడికాయని తీసుకొని పై తొక్కు తీసుకోవాలి. వీటిని కూడా సన్నగా తురుముకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేయాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కొద్దిగా పల్లీలు, అలానే కొద్దిగా పచ్చిశనగపప్పు, అలానే 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 4 ఎండుమిరపకాయలను తుంచి వేసుకోవాలి. వీటిని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు, అలానే ఒక 5-6 పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా బాగా ఫ్రై అయినవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోండి. పసుపుని ఆయిల్లోనే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల పసుపులో ఉండే పచ్చి స్మెల్ పోతుంది. మనం డైరెక్ట్గా రైస్లో కూడా అన్నం ఉడికించుకునేటప్పుడు వేసుకోవచ్చు. నేను అందులో వేసుకోలేదు, ఇందులోనే వేసుకుంటున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ కూడా సరిపోదు అనిపిస్తే ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి. వీటిని లైట్గా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా తురిమి పక్కన పెట్టుకున్న మామిడి తురుమును కూడా యాడ్ చేసుకోవాలి. మామిడి తురుముని యాడ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మామిడి తురుములో ఉండే వాటర్ అంతా ఆవిరి అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మామిడి తురుముని యాడ్ చేసుకున్న తర్వాత ఒక చిటికెడు ఇంగువను కూడా యాడ్ చేసుకోండి. ఇంగువను యాడ్ చేయడం వల్ల పులిహోర టేస్ట్ బాగుంటుంది. ఇంగువను కూడా యాడ్ చేసుకొని వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మామిడి తురుముని యాడ్ చేసుకున్న తర్వాత అడుగు అంటిపోతుందండి. మంటని సిమ్లోనే పెట్టుకొని అడుగు పట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా రైస్ పక్కన పెట్టుకున్నాం కదా, అందులో మామిడికాయ తురుముతో పల్లీలు ఇవన్నీ మొత్తం యాడ్ చేసుకోవాలి. అన్నీ కొద్దిగా యాడ్ చేసుకొని వాటిని వేడిగా ఉన్నప్పుడే కొంచెం స్పూన్తో కలుపుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత చేతితో మొత్తం కలిసేటట్టుగా మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. అన్నం మొత్తానికి ఈ పసుపు, ఈ సాల్ట్, ఈ పులుపు మొత్తం పట్టేటట్టు నీట్గా ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల పాటు కలుపుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. వీటిని చాలా టేస్టీగా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.